హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించినటువంటి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ముగియడంతో బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా హౌస్మేట్స్కి ఒక లగ్జరీ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో గెలిచిన వారు కేవలం కెప్టెన్సీ పోటీదారులు అవ్వడమే కాదు, వారు లగ్జరీ బడ్జెట్ను పొంది వారికి కావాల్సిన విలువైన వస్తువులను కూడా బిగ్ బాస్ హౌస్లో పొందుతారు అంటూ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అలాగే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రెండు కూడా మిక్స్ చేసి బిగ్ బాస్ పెట్టడం జరిగింది. ఇక ఈ టాస్క్కి కూడా సంచాలకుగా డెమాను ఉన్నాడు. మిగిలిన 12 మందిని 4 గ్రూప్స్గా విభజించడం జరిగింది. గార్డెన్ ఏరియాలో కొన్ని పోల్స్ను కూడా పెట్టడం జరిగింది. అంటే 4 పోల్స్ బిగ్ బాస్ అయితే పెట్టడం జరిగింది. అలాగే నెట్పై కొన్ని రకరకాల బాల్స్ను అయితే పెట్టడం జరిగింది. ఎవరు ఏ రకాన్ని అయితే ఎంచుకుంటారో టీమ్ లీడర్స్ అయినటువంటి వారు ఆ పోల్స్ను తీసుకొని నెట్పై ఉన్న బాల్స్ని అయితే నెట్టుతూ ఉండాలి. అవి కింద పడినప్పుడు వారి కలర్స్ ఉన్న బాల్స్ని తీసుకెళ్ళి వారికి కేటాయించినటువంటి బాస్కెట్లో వేయాలి. అలా ఎవరైతే ఆ బాస్కెట్ను త్వరగా నింపుతారో వారు ఈ టాస్క్ విజేతలుగా నిలిచి కెప్టెన్సీ పోటీదారుల కంటెండర్స్ అవ్వడమే కాదు, వారు లగ్జరీ బడ్జెట్ను కూడా పొందవచ్చు. దీంతో టాస్క్ మొదలు కాగానే బాల్స్ కోసం కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎగబడుతున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీజ, దివ్య, రీతు, రాము రాథోడ్, సంజన ఇలా అందరూ బాల్స్ కోసం అయితే ఎగబడుతున్నారు. ఒకరినొకరు లాక్కుంటూ తోసుకుంటూ స్విమ్మింగ్ పూల్లో కూడా పడిపోతూ బాల్స్ కోసం తమకు కేటాయించిన బాస్కెట్లో వేయడం కోసం ఇష్టానురీతంగా రెచ్చిపోయి టాస్క్లో ఫిజికల్ అవుతున్నారని చెప్పవచ్చు. ఇక ప్రోమో చివరిలో ఇమ్మాన్యుల్ వద్ద పవన్ కళ్యాణ్ కూడా అలసిపోయి కూర్చొని వికారంగా అయితే ఉన్నాడు. సో ఈ టాస్క్ అయితే మొత్తంగా ఫిజికల్ అయ్యి కంటెస్టెంట్స్ అందరూ దుమ్ము దులిపేశారని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.